నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ మధ్యకాలంలో గ్యాస్ ట్రబుల్ ప్రతి ఒక్కరికి వస్తా ఉంది. విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, రైతులకు, ఒకరింటి అందరికీ గ్యాస్ ట్రబుల్ పెరిగిపోయింది. ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి ప్రధాన కారణం మన అలవాట్లే. మొదటిగా ఆహారపు అలవాట్లు. పులుపు, కారం, మసాలా అధికంగా తినటం, సకాలంలో సరైన వేళకు అన్నం తినకపోవటం. ఉదయం 8-9 గంటల మధ్యలో టిఫిన్ చేయాలి. మధ్యాహ్నం 12-1 గంట మధ్యలో భోజనం చేయాలి. సాయంత్రము 4 గంటలకు ఏదైనా కొంచెం అల్పాహారం సేవించాలి. రాత్రి 7-8 గంటల మధ్యలో రాత్రి భోజనం చేయాలి. వేళకు భోజనము చేయకపోయినా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. దురలవాట్లు: బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జర్దా, కిల్లి, కారా కిల్లి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇలాంటి దురలవాటిని శాశ్వతంగా మానుకోవాలంటే దానికి ఒక ట్యాబ్లెట్ మనకు అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. PUPRON XL 150 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తరువాత వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళే ప్రసక్తే రాదు. ఈ టాబ్లెట్లు అలోపతి మందుల షాపులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా లభించకపోతే నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తాను: 9502897374 9502897374. ఈ నంబర్కి ఫోన్ చేస్తే మీకు టాబ్లెట్లు మీ ఇంటి వద్దకు కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా పంపించే అవకాశం ఉంది. దీంతో పాటు మరొక వ్యసనము లాంటిది కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ లాంటి ఈ మద్యపానము సేవించడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాడు మందులు వాడుతూ కొన్ని సందర్భాలలో పిత్తకోశము, గాల్ బ్లాడర్, చేదుపిత్తులో రాళ్ళు కూడా ఉండే అవకాశం ఉన్నది. అందువల్ల గ్యాస్ ట్రబుల్కి విచక్షణారహితంగా సొంత వైద్యము, మందుల షాపులు వాళ్ళిచ్చిన ఓమేజ్ అని, ర్యాబెజ్ అని, ఫ్యాన్ టాబ్లెట్లు వాడకుండా గ్యాస్ ట్రబుల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆహారపు అలవాట్లను నియంత్రించుకుంటూ ధూమపానము, మద్యపానము పూర్తిగా మానేసి పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించినచో రాళ్ళు, పిత్తకోశములో, గాల్ బ్లాడర్లో రాళ్ళు బయటపడతాయి. ఆ రాళ్ళు బయటపడితే పొట్ట కొయ్యకుండానే చిన్న శస్త్రచికిత్స లాంటి దాన్ని లాపరోస్కోపిక్ కాలిసిస్టెక్టమీ అంటారు. కీ హోల్ సర్జరీ ద్వారా, బటన్ హోల్ సర్జరీ ద్వారా తొలగించే అవకాశం ఉన్నది. కనుక గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు మానసిక ఒత్తిడి, ఆందోళన, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, మానసిక ప్రశాంతత లోపించినప్పుడు, మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ గ్యాస్ ట్రబుల్కి మన ఆహారపు అలవాట్లకు, మనము దురలవాట్లకు అవినాభావ సంబంధం ఉన్నది. ధూమపానము, మద్యపానము మానకుండా నేను సిగరెట్లు మానలేను అని అంటే లారీల కొద్దీ, టన్నుల కొద్దీ మందులు వాడినా ప్రయోజనం ఉండదని గమనించండి. ఈ ధూమపానము, మద్యపానం వల్ల జీర్ణాశయంలో
హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి అవ్వటం వల్ల పేగు పూత, పేగు రాపిడి, పేగులో పుండు ఏర్పడే అవకాశం ఉన్నది. పేగులో పుండు ఏర్పడినదా లేదా గమనించాలంటే లైటు అమర్చిన సన్నటి ట్యూబ్ని నోటి ద్వారా ప్రవేశపెడతారు. దాన్ని గ్యాస్ట్రోస్కోపీ అనే పరికరం, అది ఏమి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఈ గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష ప్రభుత్వ హాస్పిటళ్లలో, ఏరియా హాస్పిటళ్ళు, జిల్లా హాస్పిటళ్ళు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉచితముగా నిర్వహిస్తారు. కనుక పేద వర్గాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష, గ్యాస్ట్రోస్కోపీ పరీక్ష నిర్వహించడం ద్వారా పొట్టలో రాళ్ళున్నాయా, పేగు పూత పుండు ఉన్నదా అని తెలుసుకునే అవకాశం ఉన్నది. కనుక మీరు సిగరెట్లు మానండి, మీ మందు అంటే మద్యము మానండి. గ్యాస్ ట్రబుల్ శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుంది.